అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఎల్జీ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ పరిచయం అవసరం లేని వ్యక్తులు. సో యూట్యూబ్ ని గడగడలాడించిన వ్యక్తి, సోషల్ మీడియాని కీరా పట్టర్స్ గా మారిన వ్యక్తి. వాళ్ళు ఎక్కడ కనిపించినా వాళ్ళ వాయిస్ విన్నా ఎంత పెద్ద బాధ ఉన్నా కూడా నవ్వొస్తుంటది. అలాంటి గెస్ట్ మనతో పాటు ఉన్నారు. సో వెల్కమ్ టు ఉప్పల్ బాలు ఎల్జీ టీవీ. నమస్తే వజ్ర సత్య గారు. థ్యాంక్ యూ. సో ముందుగా వజ్ర సత్య గారు, మీ ఉప్పల్ బాలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా లేకుంటే లవర్సా? అసలు ఏంది మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఏంది అసలు? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే, లవర్స్ గివర్స్ కాదు. ఓకే. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదంటే, ఒక వాజ్పేయి, ఒక ఎల్కే అద్వాని. సినిమా ఇండస్ట్రీలోకి వస్తే ఒక బాపు, ఒక రమణ. అలాగే రాజకీయాల్లోకి వెళ్తే ఒక జయలలిత, ఒక శశికళ. అలాగే ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య. మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఇద్దరికిద్దరు హెల్ప్ చేసుకుంటాం. సో వైజాగ్ గారు, ఇప్పుడు మీరు ఉప్పల్ బాలు ఉండేది ఉప్పల్లో, మీరు ఉండేది ఇక్కడ కృష్ణనగర్ లో. సో మీ ఇద్దరు ఒక దగ్గర ఉంటారా లేకుంటే ఎట్లా? ఇక్కడ మీకు ఇద్దరికి బాండింగ్ ఎట్లా ఏర్పడింది? ఉప్పల్ బాలు ఎప్పటి నుంచి 20 years నుంచి ఉప్పల్లోనే ఉంటున్నాడు. నేను ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. సెపరేట్ ఉంటాము. ఈవెన్ షూటింగ్ లో ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు కలుస్తాం. ఓకే. షూటింగ్స్ కలిసి ఉంటాం కదా. అవును. సో మీరు కలిసినప్పుడు కలిసి పడుకుంటారా లేకుంటే విడివిడిగా వేరే ఒక దిక్కుమల్లో కూడా కలిసి వండుకోవడానికి మేము అంటే పక్క పక్కన పడుకుంటారా లేకుంటే మళ్ళీ పక్క పక్కన వండుకుంటాం? ఏమైంది పక్క పక్కన వండుకుంటే ఏమైనా చేసుకుంటాం అనుకో, ఏం చేసుకుంటాం, పక్క పక్కనే వండుకుంటాం. అంటే పక్కన బాలు పడుకున్నప్పుడు మీకు ఏమైనా ఫీలింగ్స్? లేదు, ఎవరు రూమ్ వాళ్ళకి ఇస్తారు. అప్పుడప్పుడు పక్కన కూడా పండుకుంటాం. దానికి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆయనకు ఫీలింగ్ రాదు, నాకేం ఫీలింగ్ రాదు. ఫీలింగ్స్ రావడానికి నువ్వు వస్తే మన ఫీలింగ్ వస్తున్నాయి ఫీలింగ్స్ అనుకుంటున్నావా? కాదు, రాంగ్ థింకింగ్. సో ఉప్పల్ బాలు గారు, మెయిన్ గా చాలా మంది ఉప్పల్ బాలు తెలిసి అసలు మీ ఇంటి పేరు ఏంది? అసలు నీ పేరేంది అసలు? నా పేరు బాలకృష్ణ, విక్కీ బాలకృష్ణ. బాలు నా పేరు. నేను ఎగ్జాంపుల్ చెప్పంటే బాలు విక్కీ అంటారు విలేజ్ లో. నా పేరు బాలు అంటే ఉప్పల్లో ఉంటా కాబట్టి ఉప్పల్ బాలు అని ఒక టైటిల్ పెట్టుకున్నాను టిక్ టాక్ లో. అంతే, నా పేరు ఉప్పల్ బాలు అని పడిపోయింది. నేను ఉప్పల్లో ఉంటున్నా కాబట్టి ఉప్పల్ బాలు అని పెట్టుకున్నా. నేను 20 years నుంచి ఉప్పల్లో ఉంటున్నా, నేను పెరిగినప్పటి నుంచి. ఉప్పల్ బాలు నువ్వు ఎందుకు తుప్పల్లో డాన్సులు చేస్తున్నావు? నా ఇష్టం అక్కడ చేస్తాను, నీకెందుకురా? అంటే ప్రజల మీ వల్ల సభ్య సమాజానికి ఏం ఉపయోగం ఉందంట? మా వల్ల చాలా మంది హాస్పిటల్లో చచ్చిపోయేటోళ్ళు కూడా మా వల్ల బతుకుతున్నారు. ఎందుకంటే మా వీడియోలు చూసి ఫన్నీగా నవ్వుకుంటూ హాస్పిటల్లో కూడా బాధలు తట్టుకోలేక ఇలాంటి ఈ టైంలో ఎవరి వీడియోలు చూస్తే బాగుంటుందని చెప్పి ఉప్పల్ బాలు వీడియోలు తీసుకుని అట్లా కూడా వాళ్ళు బతికేసి వాళ్ళ కూడా నవ్వుకుంటూ హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండ్రు. సభ్యసమానికి మేము పనికొచ్చి 10 మంది నవ్విస్తున్నాం జీవితంలో. మేము సభ్యసమానికి సేవలు చేస్తున్నాం. మాకు వచ్చిన రూపాయలు మేము దానం చేస్తాం ప్రజలకు. మా లేని వాళ్ళకు రూపాయి పెడతాం, మేము ఫుడ్ పెడతాం, కానీ మేము బిల్డప్ ఇచ్చి గొప్ప చెప్పుకోం. మా వల్ల ఒకరికి ఉపయోగపడతాం కానీ మా వల్ల ఎవరికి ఏం బ్యాడ్ నేమ్ రాదు. మా వల్ల ఒకరికి ఈ రోజు రేపులు చేసే వాళ్ళని వదిలేస్తున్నారు. రేపులు చేస్తుంటే గుడికి వెళ్తే అమ్మాయిలు సాన్ జనరల్ నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళు జైలు వేసి ఊరి తీయడం, అలాంటి వాళ్ళు దేశానికి బాగుపడడం, నాది రోడ్డు మీద నరకడం చేత కాదు. కానీ మా వల్ల ఉపయోగం, మా అలాంటి వాళ్ళు చీడు పురుగులను మేము తొలగిస్తాం. మాకు దొరికిననుకో కోసి పారేస్తాం. అంటే మీరు ఇందాక మాట పెద్ద స్టేట్మెంట్ అది. సో మా వాళ్ళు చనిపోయే వాళ్ళు బతుకుతున్నారని అన్నారు. అంటే ప్రతి హాస్పిటల్ మీలాంటి వాళ్ళు ఉండాలంటావా? అంతేమని మొబైల్ ఉంది కాబట్టి మా హాస్పిటల్ మా వీడియోలు చూస్తున్నారు అని చెప్తున్నాం మేము. మాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి హాస్పిటల్ చాలా మంది పండుకుని ఉప్పల్ బాలు వీడియోలు చూస్తున్నారు. టిక్ టాక్ ఉప్పల్ బాలు కొడితే, యూట్యూబ్ లో ఉప్పల్ బాలు కొడితే నా ఫ్యాన్ వీడియోస్ అన్ని ప్రతి ఒక్కటి వస్తున్నాయి. కాబట్టి పండుకున్న కూడా హాస్పిటల్ టైం పాస్ కాక వాళ్ళు హాస్పిటల్ చికిత్స పొందుతుంటే కూడా అవి ఉప్పల్ బాలు వీడియో చూస్తే కొంచెంసేపు టైం పాస్ అయితే 2-3 గంటలని ఇలా చూస్తున్నారు. అది సంతోషం కదా మాకు. అంటే ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళాను, చాలా మంది ఇట్లా పండుకున్నారు. నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ బాగాలని పండుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పండుకున్నారు. పోతే అందరూ ఉప్పల్ బాలు మీ వీడియోలు చూస్తున్న మొబైల్ రోజు చూస్తామని చూపించారు. నేను షాక్ అయినా. రోజు పండుకుని మీ వీడియోలు ఫుల్ నవ్వుకుంటాం. మేమైతే ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. అందుకే నేను చెప్తున్నా. సో దాన్ని బట్టి నువ్వు చనిపోవటం తిరిగి లేసా అంటావు. అవును. సో ఉప్పల్ బాలు గారు, మేము లాస్ట్ టైం వైజాగ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వైజాగ్ మాట అన్నాడు. సో మా బ్యాచ్ నుంచి ఎవరైతే మా బ్యాచ్ ఉందో మా బ్యాచ్ నుంచి ఉప్పల్ బాలు బిగ్ బాస్ కోవాలి అన్నాడు. సో నిజంగా ఆ యొక్క మంచితనాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నా ఫ్రెండ్ సత్య ఎప్పుడైనా నా గురించి మంచిగా కొడుకుంటాడు, అప్పుడప్పుడు అలా ఉంటాడు కానీ మంచి వ్యక్తి అన్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం అరుస్తుంటాడు, కోపం ఎక్కువ, పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడు తెలియదు. కొంచెం టైరాయిడ్, బీపీ, షుగర్ అలాంటివి ఉన్నాయి. జ్వరం వచ్చి అలా ఇబ్బంది పడితే అప్పుడప్పుడు లేస్తుంటాడు కోపంలో. కానీ తను ఏంటంటే మా బ్యాచ్ లో ఎవరైనా ఒకరు వెళ్ళాలి, మా బ్యాచ్ చిల్లర్ బ్యాచ్ అంటారు, ఎందుకు అలా అంటారు అని మా బ్యాచ్ కోసం పోరాటం చేస్తుంటారు. దానిలో ఉప్పల్ బాలు వెళ్తే బాగుంటుంది నా కోరిక, నా లైఫ్ లో సత్య నన్ను కోరుకుంటాడు. ఇంకొక మాట అన్నాను, చిల్లర్ బ్యాచ్ అని. అంటే నీ బ్యాచ్ నువ్వే చిల్లర్ అనుకుంటున్నావా? అంటే ప్రజలు ఆల్రెడీ అంటారు కానీ నువ్వే ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎవరు అంటలేరు, మా ప్రజలు చాలా మంది మంచిగా అంటుండ్రు. ఒక విషయం, మేము చిల్లరగా అయితే ఇక్కడ కూర్చోబెడతావా? ఇంత పెద్ద స్టూడియోలో ఇంత మంచి ఛానల్లో కాదు కదా. అనుకునే వాళ్ళు ఆడుకుంటారు, అడ్రస్ లేని నా కొడుకులు అనుకుంటారు, అవన్నీ పట్టించుకోము.
వైజాగ్ గారు మీరు మీరు చిన్న ఉన్నప్పుడు చాలా బాగా మేధావి అంట. సో నిజంగా మీరు ఏమేమి సాధించి అంటే ఏమేమి మీకురు అంటే ఏమేమి చెప్తారు? ఏమేమి పీకర్ అంటే ఈ స్టూడియోలో కూర్చునే అర్హత సంపాదించుకున్నాను. అది సరిపోదా? నేను బాల మేధావి అంటే చిన్నప్పుడు ఎక్కువ చదువుకునేవాడు. ఆయన క్వశ్చన్ అది కాదు, నువ్వు పుట్టినప్పటి నుంచి సమాజంలో నీ వల్ల ఏం ఉపయోగపడిందని అడుగుతున్నాడు. నా వల్ల ఐ వాజ్ బోర్న్ టు ఎంటర్టైన్ ద వరల్డ్. దట్స్ ఇట్. ఓకే. సో మెయిన్ గా ఇప్పుడు బాగా ఏ విషయాన్ని సరే కానీ మీ టీం నుంచి పక్క రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు రీసెంట్ గా అలేక చిట్టి పికల్స్ అక్కడ నడుస్తుంది. అలేక చిట్టి పికల్స్ మీరు ఏమనుకుంటారు అసలు? సహజంగా వైద్య సత్య దీనికి పాజిటివ్ అంటే సభ్య సమాజంలో ప్రతి ఒక్క మొగాడు చాలా బాధపడుతుంటే మీరు మొగాళ్ళకు అపోజిట్ గా పోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏ రకంగా చూడాలి? వాళ్ళు ముగ్గురు అక్క చెల్లి పచ్చళ్ళు చేస్తున్నారు. వంట చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే మా టీంలో వాళ్ళందరూ మా ఇంటికి వస్తే నేనే మార్కెట్కి వెళ్ళి మాంసము చేపలు అన్ని తెచ్చి కడుగుతాను. చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, క్లీన్ చేస్తాను, వంట చేస్తాను, అంత వేడిలో వాళ్ళకి వడ్డిస్తాను. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ కుకింగ్. ఓకే, ఎంత కష్టపడేది. చిట్టి పీపుల్స్ వాళ్ళు చాలా కష్టపడి మార్కెట్కి వెళ్ళి అవి తెచ్చి 1200 అంటే 1 kg మటన్ రీజనబుల్ గానే ఉంది. ఎందుకంటే వాళ్ళు బయట కొన్ని పచ్చి మాంసం 600 ఉంటుంది, 600కి 600 యాడ్ చేసుకున్నారు. ఎందుకంటే దాని కారము, ఆయిల్, అల్లం వెల్లి పేస్ట్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని వాళ్ళ కష్టం అంతా యాడ్ చేసుకుంటే 1200. ఏం కష్టం? వాళ్ళ కష్టం వాళ్ళు తిట్టారు అంటున్నావు, వీళ్ళు తిట్టుకుంటే వాళ్ళు తిడతారా? వాళ్ళు అంత కష్టపడి అంత ఫేమస్ అయ్యి మేమున్న మాకు వేలలో లక్షల ఫాలోయింగ్ ఉంది. వీఆర్ సోషల్ మీడియా సెలబ్రిటీస్, పబ్లిక్ ఫిగర్స్. మేము ఒక మాట అంటే ఇంతగా రియాక్ట్ అవుతున్నారు కదా జనాలు. మరి వాళ్ళు ఎన్ని తిట్టారు? వీళ్ళకి నిప్పు లేకుండా పొగ వస్తుందా? వాళ్ళు ఏమో తిట్టారు, ఆడవాళ్ళని అసభ్యకరంగా తిట్టారేమో, వాళ్ళు కోపం వచ్చి వాళ్ళు బూతులు తిట్టారు. అడ్రస్ లేని వాళ్ళు తిడితే మేము పడాలి? మేము సెలబ్రిటీస్, మేము పబ్లిక్ ఫిగర్స్, మేము ఒక మాట అనకూడదా వాళ్ళకి? మా వాళ్ళకంటే మా బ్యాడ్ గా మాట్లాడిన వాళ్ళకి అది కూడా ఒకసారి పబ్లిక్ ఆలోచన చెయ్యాలండి. ఇది అంటే వాళ్ళు మాకు ఎంత బ్యాడ్ గా పెడతారు కామెంట్స్, మీరు చూస్తుంటారు కదా. మన గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టేది మనం అంటే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ గురించి అన్నారు కదా. సో ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని ఫాలో చేస్తారో, లైక్ కొడతారో, జస్ట్ డబ్బు లేకుండా లైక్ కొడతారు. కానీ కస్టమర్లు వాళ్ళు కొంటారు అని కస్టమర్ దేవుళ్ళగా చూడాల్సిన వ్యక్తి వాళ్ళు దేవుళ్ళు అంటాం మేము. వ్యూవర్స్ ఆర్ గాడ్స్ నేను అనడం లేదు. ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, ట్రోలింగ్ చేసిన వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. మేము ఇక్కడ కూర్చున్నాం ఈ రోజు. ఇప్పుడు కస్టమర్ తిట్టింది ఆమె తప్పు కాదని. కస్టమర్ తిట్టింది అంటే ఇప్పుడు కాల్ చేసినప్పుడు కస్టమర్ ఇప్పుడు ఇంత రేట్ అమ్ముతున్నారు, మీరు ఎక్కువ రేట్ అమ్ముతున్నారు అంటే వాళ్ళ కష్టం ఏందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇంత రేట్ అమ్ముతున్నారు అంటే వాళ్ళు కొనుక్కొచ్చి రూపాయి కష్టపడి వాళ్ళ రేట్ ఉంది. ఇప్పుడు మనకి ఇష్టం అంటే కొనుక్కోలేట్లేదు. వాళ్ళని ఏమన్నారో ఆమె ఒక మాట ఆమె తప్పు చేసింది, సారీ అని కూడా చెప్పింది. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు, ఒక డాడీ లేరు, వాళ్ళు కష్టపడి అంత పని చేశారు, వాళ్ళు కూడా మనుషులే. ఇప్పుడు ఈయన వాళ్ళ రేట్ ఎంత ఉందో తెలుసు, తెలిసినప్పుడు కూడా కాల్ చేసి ఇంత రేట్ ఎందుకు అమ్ముతున్నారు మీరు అది అంటే వాళ్ళ ఇష్టం. అది ఒక మాట మీరు ఆలోచించారు. తిట్టినందుకని తప్పే, మేము కాదంటలేం. కానీ ఆయన కూడా కొనాలి, కానీ ఆ రేటు లేనప్పుడు ఆయన కొనుక్కోవద్దు. ఉంటేనే మనం ఇప్పుడు మనం 5 స్టార్ హోటల్కి వెళ్తాం, మంచి హోటల్కి వెళ్తాం, వెళ్ళి బిల్డప్ తింటాం. అక్కడ 10,000 బిల్ అయితే కట్టకుండా వస్తామా? ఊకుంటామా? కడతాం కదా కంపల్సరీ. ఇక్కడ కూడా అంతే, వాళ్ళ ఇష్టం అంత అమ్ముతూ నేను కొనాలి. కొన్నప్పుడు అమ్మ ఇంత రేట్ చెప్తున్నారు కదా, ఇంకో కొంచెం 100-200 తగ్గించండి మాకు, మేము పేదవాళ్ళం అంటే వాళ్ళు అప్పుడు తగ్గిస్తున్నారు లేదు. ఏదో అన్నందుకు ఆమె అన్నది, ఆమె ట్రోల్ చేస్తున్నారు. పోనీ ఆమె అన్నది తప్పు చేసింది, నేను కూడా ఒప్పుకుంటా, బరాబర్ తిట్టింది. ఎందుకంటే కొననాడో ఇట్లా అని ఏదో బూతులు అన్నదంట, దీనికి నేను కూడా ఖండిస్తున్నా, సారీ చెప్పింది. కానీ వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళని కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారు, చిల్లరగా మాట్లాడతారు. వాళ్ళు ఎంత అవమానాలు పడితే ఆ స్థాయికి వచ్చినా మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళని కూడా మనం క్షమించాలి. ఒకటే ఓపెన్ చేస్తే వాళ్ళ గురించి వస్తుంది మొత్తం. ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళ్తాం మనం, వాడు బిర్యానీ సర్వ్ చేస్తాం, మనకు రేట్ కూడా తెలియదు. మనం వెళ్తాం ప్లస్ ఆర్డర్ చేస్తాం, వాళ్ళు తెచ్చి పెడతారు, తిన్న తర్వాత మనమే షాక్ అవుతాం. నేను ఒకసారి ఒక 5 స్టార్ 3,500 కట్టా బిర్యానీకి, మటన్ బిర్యానీకి కట్టాలి. వాళ్ళు క్వశ్చన్ చేయగలరా? మీరు మీరు తన్ని బయటికి పంపిస్తారు గుడ్లు ఇప్పి, ఓకేనా? వాళ్ళ ఆడపిల్లలు ఏదో కష్టపడుతున్నారు, ఏదో లక్షలు ఒక 50,000 వేసినట్టు వీళ్ళు 1200 ఆ మాత్రం కట్టుకోలేరా? అంత ఘోరంగా వాళ్ళని అవమానించాలా? వాళ్ళ తండ్రి లేరని వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు పాపం కష్టపడుతున్నారు. నాకు తెలిసి ఒకటే డౌట్, వీళ్ళు ఏదో బూతులు తిట్టారు, వాళ్ళకి తిట్టుకుంటే అట్లా అంటారు. నిప్పు లేకుండా ఎప్పుడు పొగ రాదు. సో వీ సపోర్ట్ వాళ్ళ ముగ్గురికి. నేను సపోర్ట్ క్రియేట్ కూడా చేస్తారు, క్రియేట్ కూడా చేస్తారండి. మిమిక్రీలు కూడా వచ్చాయి ఈ మధ్యన, మీకు తెలుసు కదా. క్రియేట్ కూడా చేస్తారు. వాళ్ళు ఒకటి తిడితే ఇంకా మా 100 తిట్టేసి సేమ్ వాయిస్ లో. మనం చూసారు కదా బషీర్ మాస్టర్, ఎవరు ఆమెతో మాట్లాడినట్టు క్రియేట్ చేస్తారు, ఎవరితో? సాయి పల్లవితో. ఇలాంటి క్రియేషన్స్ కూడా ఉన్నాయి. నా దృష్టిలో అది ఫేకే. అంటే బషీర్ మాస్టర్ సాయి పల్లవితో మాట్లాడితే ఫేక్ అనే వైద్య సత్య ఫేక్ అది. ఒరిజినల్ వాళ్ళది చెప్పు, నాకు తెలియదు.
సో బషీర్ మాస్టర్ కామెడీకి అట్లా చేశారు ఒక స్కిట్ అంతే. ఓకే అంటే బషీర్ మాస్టర్ ఫేక్ అంటావు. బషీర్ మాస్టర్ ఫేక్ అని లేదు, ఆ ఎంట్రీలో వాళ్ళు అట్లా చేయించారు ఆయనతో. ఓకే సాయి పల్లవి మాట్లాడలేదు కానీ సాయి పల్లవితో బషీర్ మాస్టర్ మాట్లాడి సాయి పల్లవి టీమ్ తో చెక్ చేశాను. సాయి పల్లవి టీమ్ లో ఉన్న అబ్బాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ నితిన్ అని, ఈజ్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం. ఇప్పుడు ఆయన ప్రెసెంట్ దుబాయ్ లో షూటింగ్ చేస్తున్నా. ఆయన అడిగా నేను వెంటనే సాయి పల్లవి గారు మాట్లాడండి, లేదు లేదు అంత ఫేక్ అన్నాడు ఆయన. ఓకే సాయి పల్లవి అస్టర్నిక్ ఫ్రెండ్. అవును నిజంగా నమ్మొచ్చా? నేను ఏమైనా ప్రధానమంత్రి పిఏ నా ఫ్రెండ్ అంటనా, లేకపోతే రాష్ట్రపతి ఫ్రెండ్, రాష్ట్రపతి గారు నా పిఏ అంటనా? సాయి పల్లవితో మాట్లాడినాడు. సాయి పల్లవి ఏమైనా లేకపోతే ఆమె హాలీవుడ్ లో నెంబర్ 1 యాంజెలినా జోలీ. ఆమె సాయి పల్లవి యాంజెలినా జోలీ ఏమైనా ఆమె చాలా మంది బాధపడే ఛాన్స్ ఉంది మాట్లాడే మాటలకి. ఆమె ఏమైనా యాంజెలినా జోలీ సాయి పల్లవి అట్లా నేను ఆమె అసిస్టెంట్ నా ఫ్రెండ్స్ గా ఉండకూడదా? పోనీ ఎక్కడో హాలీవుడ్ లో ఉంటది, అక్కడ లాస్ ఏంజల్స్ లో ఉంటది యాంజెలినా జోలీ అంతా. పోనీ వాళ్ళు నా ఫ్రెండ్స్ అని అన్నారంటే పోనీ అనుకోవచ్చు. సో ఓకే ఇప్పుడు మెయిన్ గా ఫస్ట్ మీరు ఎక్కడ కలుసుకున్నారు, అసలు మీ బాండింగ్ అట్లా స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు ఇద్దరు ఫస్ట్ పర్సనల్ మెసేజ్ చేసుకున్నారా ఎక్కడ ఫస్ట్? అంటే ఈయనకంటే ముందే నేను సోషల్ మీడియాలోకి వచ్చాను. ఎందుకంటే విలేజ్ సింగర్ బేబీ, విలేజ్ కానీ నాకు పేరు లేదు, విలేజ్ సింగర్ బేబీ నేను అందరూ వచ్చాము, మేమంతా వచ్చాము. మేము వచ్చినాక వీళ్ళు వచ్చారు, ఉప్పల్ వాళ్ళు, టిక్ టాక్ దుర్గా వీళ్ళంతా. కాకపోతే నాకు అప్పటికి అంత పేరు లేదు, ఎందుకంటే నేను అది ఎప్పుడు కూడాను ఆల్వేస్ నా పక్కన వాళ్ళు ఎత్తాలని చూస్తాను, నేను మాత్రం అక్కడే ఉంటాను. సో సింగర్ బేబీతో నేను లోకమంతా తిరిగేవాడిని. ఆ క్రమంలోనే ఒక ఈవెంట్ లో ఈయన నాకు కలిశారు, సంతోషం అవార్డ్ ఫంక్షన్ లో. అప్పుడు నేనే ఈయనకి మాట్లాడాను, మీ నెంబర్ నాకు ఇవ్వండి, వైజాగ్ లో ఏమైనా ఈవెంట్స్ ఉంటే చెప్తానని. ఆ క్రమంలోనే ఈయన్ని బస్ ఎవరో మన ఏ మాస్టర్ అయినా పిచ్చి మాస్టర్ కూడా ఆయన చనిపోయిండు, రాకేష్ మాస్టర్, వీళ్ళందరినీ తీసుకెళ్ళేవాడిని ఈవెంట్లకి. ఆ విధంగా ఈ ఫ్రెండ్షిప్ నాకు నచ్చింది అనమాట. అప్పటి నుంచి అవును ఆయన పిచ్చోడు లోకమంతా తెలుసు కదా, ఇంక కొత్తగా చెప్పేది ఏంటి? పిచ్చోడు కాబట్టి ఆయన అందరం తిట్టేవాడు, చిరంజీవిని, బాలకృష్ణ, నాగార్జుని, వెంకటేష్ని, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అందరూ తిడుతూనే ఉండేవాడు. ఆయన తిడుతూనే ఫేమస్ అయ్యాడు ఆయన. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మెయిన్ గా బాగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో నడుస్తుంది. బెట్టింగ్ యాప్ సంబంధించి మన ఉప్పల్ బాలు కూడా ₹1,00,000 నామినేషన్ ఇచ్చాడు. సో నామినేషన్ నాకు కూడా ఇచ్చిన ఒక అమ్మాయి బయటకు వచ్చింది, పేరు చెప్పాలా వద్దా? చెప్పండి. ఏం పర్వాలేదు. ఖతర్ పాప అని ఒక అమ్మాయి వచ్చి నామినేషన్ నాకు కూడా ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిన అంటారు. నిజమా కాదు అబద్ధం? ఆమె మా ఇద్దరితో ఏం చెప్పిందంటే నామినేషన్ నాకు కూడా ₹1,00,000 ఇచ్చిండు, ఐఫోన్ కొనుక్కున్నాను అనేది చెప్పడం అయితే వాస్తవం అండి. ఆ ఎంట్రీ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు నేను అబద్ధం అంటే ఆ ఎంట్రీ చూపిస్తారు ఇప్పుడు మీరు నాకు. ఆ ఎంట్రీలో పక్కన కూర్చుంది నేనే. ఓకేనా? తీసుకెళ్ళి నువ్వే చెప్పి ఇప్పించింది, నువ్వే కాదు తీసుకెళ్ళి మేము మీ ఇద్దరు ఇంటర్వ్యూ చేశారు, ₹1,00,000 ఐఫోన్ నాకు ఇప్పించారని చెప్పింది. మీ ఇద్దరు పక్క రిలీజ్ నాకు కూడా చెప్పింది. నామినేషన్ నాకు 1 lakh ఇప్పించాడు, ఫోన్ ఇప్పించాడు. తర్వాత మళ్ళీ ఇవ్వలేడు నాకు, నేను అలా చెప్పాను బేగన్ అంటుంది. ఇచ్చాడా? మాకేం తెలుస్తుంది అండి. ఆ అమ్మాయి నీతో పాటు ఇంటర్వ్యూ పోయిన అమ్మాయి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడంటే మీరు చెప్పించారన్న కదా, అంటే ఈ మంది కూడా ఇచ్చినా ఎందుకు మీరు ఇప్పిస్తున్నారు? ఇచ్చిన ఒక్కడికే ఇచ్చాడు, క్లియర్ నామినేషన్ చెప్పాడు. మొత్తం అందరికి చెప్పింది, మా టీం అందరికి కూడా. ఓకే నామినేషన్ ఇచ్చాడు ఫోన్ అని. ఏమని అప్పుడు ఇచ్చారని చెప్తుంది, ఇప్పుడు ఇవ్వలేదని చెప్తుంది. మరి వాళ్ళిద్దరి మధ్యన మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరికి నేను ఇన్స్టాగ్రామ్ లో వాయిస్ మెసేజ్ కూడా చెక్ చేశాను, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు అంటే వాస్తవంగా నిజంగా ఓన్లీ మంది గురించి కాదండి, మాది ఫ్రెండ్షిప్ గురించి అనండి. మంది గురించి అర్థమాల గురించి మాకు అడగకండి. మా టీం అయినప్పుడు కత్తప పిలిపించి ఎందుకు ఇప్పించాడు, ఎవరు ఇప్పించాడు అడగండి క్వశ్చన్. కానీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం అంటే పేద పనికి మనం అడుగుతాం, ఎందుకు నాకు అర్థం కాదు. మా గురించి మీరు అడగండి, మా ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి. నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్తే సత్య పరిచయం అయ్యాడు నాకు. నైస్ వీడియోస్ బాగుంటాయి, నవ్వుకుంటా, నేను కూడా ఇలా వీడియోలు చేయాలి అంటే నా నెంబర్ తీసుకుని ఫ్రెండ్షిప్ అయ్యాడు. నా నెంబర్ వచ్చినాక అప్పుడు వైజాగ్ సత్య గుర్తించారు. అంతకుముందు నాకు పేరు లేదు, పాడలేదు. ఆయన టీవీలో కనిపించి అప్పటి వరకు అది కనిపించారు. ఈ రోజు ఏ యూట్యూబ్ లో చూడలేదు. ఆయన సింగర్ బేబీ కూడా వచ్చాడు. నేను సోషల్ మీడియాలో సుమన్ టీవీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు బాలు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎవరికి. నాకు అసలు ఈ వైజాగ్ సత్య ఎవరో నాకే తెలియదు. అసలు వైజాగ్ సత్య ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈ బాలు ఎవడో ఎవరికి తెలియదు. ఏమో మరి నేను ఎవరు గుర్తించలేదు. నా ఎవరు వచ్చాక నేను వైజాగ్ సత్య అంటున్నాను. అంతకుముందు అయితే నేను ఎవరు నాకు ఏంటంటే తెలియదు. మనసాక్షికి తెలుసు, నేను చెప్పుకోలేను. నేను వచ్చినాక ఈయన సుమన్ టీవీలో కూర్చోబెట్టినా, నేను వచ్చినాక ఈ సినిమాలో కనిపించాడు, నేను వచ్చినాక ఈయన ఈవెంట్ లో కనిపించాడు. నీకు లైఫ్ ఇచ్చింది ఉప్పల్ బాలు, ఉప్పల్ బాలు లైఫ్ ఇచ్చింది నువ్వు అని చెప్తావు. ఎవరికి ఎవరు లైఫ్ ఇవ్వరు, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి పేరు వాళ్ళది. నాకైతే ఫిలిం ఇండస్ట్రీలో కూడా పేరు ఉంది. ఓకేనా? ఆయన కష్టం మీద ఆయన వచ్చాడు, నా కష్టం మీద నేను వచ్చాను. నా వల్ల ఈడు వచ్చాడు, ఈ వల్ల ఆడు వచ్చాడు, అది అహంకారం తప్పితే ఏమీ లేదు. ఎవరి టాలెంట్ మీద అలా వస్తారు. ఎవరిని ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా వైద్య చూసినావా? ఏంటి మనసు ఆయన మొత్తం చూసినా
ఎలా ఆయన మనసు ఎలా ఉంటుంది? మంచోడే, గుడ్ పర్సన్, కానీ కోపం వస్తే అప్పుడు అరుస్తాడు, కానీ గుడ్ 10 మందికి హెల్ప్ చేస్తాడు, 10 మందికి అన్నం పెడతాడు. కోపం వస్తే ఎందుకు నువ్వు కోపం వస్తే అరుస్తాడు. మన కర్నూలు బస్ స్టాండ్ ఎంత అరిసావు అలా కండక్టర్ మీద అట్లా అవన్నీ ఇక్కడ చెప్పుకోవాలా? వైజాగ్ సత్య ఎంత పెద్దగా ఉంటుంది అంటే మనసు నువ్వు చూడరా మరి ఎంత పెద్ద ఉంటుంది. మా రూమ్ ఫ్రెండ్ కదా, చూపిస్తా. మేము బెస్ట్ ఫ్రెండ్స్ అదే మా రూమ్ కూడా విప్పి చూపిస్తా. మనసు ఎక్కడైనా కనిపిస్తుంది అండి వ్యూవర్స్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతవరకు. మేము ఏంటంటే మాది ఇన్ని రోజులు మా ఫ్రెండ్షిప్ ఆగి ఉన్నదంటే మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటాం కాబట్టి మేము కలిసి ఉంటాం. ఒక మంది ఎవరికైనా హెల్ప్ చేయాలి, అలా మేము జర్నీ చేస్తాం కాబట్టి ఇలా ఉంటుంది మా ఫ్రెండ్షిప్ అంతే. మీ ఇద్దరు చేసుకోవడం ఎంతవరకు అయింది ఫ్రెండ్షిప్? 8 ఏళ్ళు అవుతుంది. నువ్వురా మల్లెపూలు తెచ్చాలి మరి మా బెడ్ మీద ఫ్రెండ్షిప్ పడుతున్నా సత్య గారు. మనం అడిగే క్వశ్చన్ మాకు అర్థం, మేము అంతే ఎర్రిపాకు పుష్పాలం కాదు. నీ డబుల్ మీనింగ్ డైలాగ్ మాకు 8 ఏళ్ళ నుంచి జరుగుతుంది. 8 ఏళ్ళుగా నువ్వు కూడా జాయిన్ అవుతావు. బ్రేక్ ఇచ్చారా మధ్యలో? ఎప్పుడు బ్రేక్ ఇవ్వలేదు, నువ్వు వస్తే ఇస్తాం. ఓకే, సో మీ ఇద్దరు మెయిన్ గా మీ బాండింగ్ వచ్చి సభ్య సమాధానం ఏం చెప్పాలనుకుంటా? అంటే మీ ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి. మా ఫ్రెండ్షిప్ అంటే అది ఒక చరిత్ర. మమ్మల్ని చూసి చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు తర్వాత సోషల్ మీడియాలో. ఎవరికైనా ఒక మనిషి సపోర్ట్ ఉండాలండి. ఉప్పల్ వాళ్ళకి నేను సపోర్ట్, నాకు ఆయన సపోర్ట్. అఫ్ కోర్స్ ఆయన నాకంటే చాలా పెద్ద సెలబ్రిటీ, అందరికీ తెలుసు. సో ఒక మనిషి సపోర్ట్ ఉండాలి, ఎందుకంటే సింగిల్ గా ఏది సాధించలేము. 2 చేతులు ఉంటేనే చప్పట్ అవుతుంది. సో అలాగ ఒక 2 ఫ్రెండ్స్ ఉంటేనే ఆ కార్యక్రమాలు. ఒక 7 చనిపోతే 4 మోస్తే 7 లేస్తుంది, ఒకరు లేకపోతే 7 రాలేదు. ఇది కూడా అంతే. కానీ ఈ సందర్భంగా ఒకరు కూడా చెప్పాలనుకుంటున్నాను. అడ్రస్ లేని నా కొడుకులు బజార్లో తిరిగే బోకుమండలు మాకు పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు. అసలు వాళ్ళకి ఏం రైట్స్ ఇచ్చారు? అర్థమైందా? అదే మేము రియాక్ట్ అయితే వాళ్ళు మాకు ఎన్నేం తిట్టచ్చు. అదే మేము పబ్లిక్ ఫిగర్ రియాక్ట్ అయితే అది మొత్తం హెడ్లైన్స్ లో పెట్టేస్తారు. అంటే వాళ్ళు మాకు ఎంత తిట్టినా పర్వాలేదా? చెప్పండి మీరేనా ఒకసారి వ్యూవర్స్ ఆలోచించండి, పబ్లిక్ ఆలోచించండి, సొసైటీ ఆలోచించండి. వాళ్ళు మన నిన్నే అనొచ్చా? కానీ మేము వాళ్ళు ఒక్క మాట కూడా అనొద్దు. వాళ్ళు తిడితే అది సంసారం, మేము తిడితే అది వ్యభిచారమా? ఒకసారి మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి ప్రేక్షకులారా. అంతే కదా, నా వీడియోలు ఎప్పుడు కూడా చూడండి. ఫ్యామిలీ చూడదగ్గ చిత్రాలే ఉంటాయి అవన్నీ కూడా. నేను ఎప్పుడు దిగజారిపోయిన వీడియోలు చేయలేదు, సొసైటీ నాశనం చేసే వీడియోలు ఎప్పుడు కూడా నేను చేయలేదు. నా స్టార్టింగ్, నా లైఫ్ మీరు తిరిగేసుకుంటే స్టార్టింగ్ లో బాలు పరిచయం కాకముందు నేను పెద్ద లెజెండ్స్ తో చేసేవాడిని. ఒక జమునా గారని, ఒక కె విశ్వనాథ్ గారు, ఒక కైకాల సత్యనారాయణ గారు, చంద్రమోహన్ గారు, రమాప్రభ గారు, ఎల్ విజయలక్ష్మి గారు, రావు బాల సరస్వతిదేవి గారు, అలాంటి వాళ్ళతో పెద్ద వాళ్ళతో నేను వీడియోస్ చేసేవాడిని. నేను ఎప్పుడు మంచి చూపిస్తా, ఎప్పుడు సొసైటీని దిగజార్చే వీడియోలు నేను ఎప్పుడు చేయబోను. ఫోన్ బెట్టింగ్ అప్పులు చేసిందా, ఏమైనా లక్షలు సంపాదించిందా? సత్య ఆయన సంపాదించే రూపాయలు 10 రూపాయలు మందికే పెడతాడు. ఆయన సంపాదించుకుంది లేదు, ఆయన దగ్గర 1 రూపీ కూడా ఉండదు. ఆయన రెంట్ ఏంది, ఆయన పొట్ట తిప్పలేదు, ఆయన బతుకుతాడు అంతే. బ్యాడ్గా ఏమైనా చేసి ఎవరైనా మోసం చేసి లక్షలు దొబ్బి కోట్లు దొబ్బారు అంటే అనొచ్చు. ఆయన ఏం చేసేదానికి ఏం చేయడు. మా టీంలో మొత్తం 25 మంది ఉన్నారు. 25 మంది మధ్యలో కొట్టుకున్నాం కాదా, మళ్ళీ మేము కలిసిపోతాం. మళ్ళీ సత్య అనుకుని వస్తారు. నా కోపంలో ఎన్నో అనుకుంటారు, అదేంటంటే ఈ కోపం వచ్చినప్పుడు 100 ఒక మనిషి. ఇప్పుడు నేను కోపం వస్తే సత్యం తిడతాను, కొడతాను, సత్య కోపం వస్తాను తిడతాను. అది కామన్ ఫ్రెండ్స్ సర్కిల్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు భార్య భర్తలు కొట్టుకోకుండా ఉంటారా, తిట్టుకోకుండా ఉంటారా? 2 రోజులు విడివిడి వండుకున్న 3 రోజులు కలుస్తారు కదా. మీరు అన్నారు కొట్టుకున్నారా? సో మీద కొట్టుకున్నారా? అంటే మీరు కొట్టుకున్నారా లేకుంటే ఒకసారి మా ఇద్దరు కొట్టుకున్నా, ఓపెన్ గా చెప్తాను. అప్పుడు ఏంటంటే రాకేష్ మాస్టర్ అక్కడ విజయనగరం ఆంధ్రాలో ఒక ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదు, షో చేసినప్పుడు కొట్టుకున్నాను అంటున్నాడు. ఏ ఫ్రెండ్స్ అన్నాక అన్ని కొట్టుకాలు ఉంటాయి, తిట్టుకోవాలి. ఎందుకు మేము ఏం దాయమండి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసిపోతాం. నేనే ఎక్కువ తిడతా బాలు, ఎందుకంటే నాకు కొంచెం కోపం ఎక్కువ. సో బాలే భరిస్తాడని ఒప్పుకుంటున్నాను నేను. ఒక్కోసారి బాలు కూడా నాకు వచ్చి చెప్పుతో కూడా కొడతాడు, బాగా హైగా టెంపర్ అయిపోతాయి. అన్ని ఉన్నాయండి, ఫ్రెండ్షిప్ అన్ని ఉంటాయి, ఏది దాయడానికి లేదు. సొంత అన్నదమ్ముల మధ్య కూడా జరుగుతున్నాయి. ఓపెన్ అది. బాలుగారు మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? వైజాగ్ సత్య వేసుకున్నారా డ్రెస్? నీది వేసుకుంటా. డ్రెస్ వేసుకున్నారా అంటున్నా నేను. వేసుకున్నా. ఇలా లూజ్ అనిపించిందా, టైట్ ఎట్లా ఉంటాయి, ఎట్లా అనిపించింది? నీకు లైసా లూట్ అయిపోయిందా? డ్రెస్ అండి, డ్రెస్ తీసేనా అయిపోయింది. సరే సార్, లాస్ట్ చివరి క్వశ్చన్. చివరి క్వశ్చన్. సో మెయిన్ ఇప్పుడు చెప్పాలంటే నాన్ వెజ్ చూసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నాన్ వెజ్ మీకు డబ్బులు ఇచ్చాడు హెల్ప్ అంటే మీరు ఇందాక మాట్లాడారు. ఒకప్పుడు విపరీతమైన ట్రోలింగ్ చూసిన మీరు ఒక్క దెబ్బకి ఇంత పాజిటివిటీ రావడానికి కారణం నాన్ వెజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు కష్టపడ్డ ఫలితం ఇప్పుడు దొరికింది కదా. సో ఇలా నాన్
అన్వేషణే కాదండి, ఉప్పల్ బాలు నేను కూడా చాలా వీడియోల్లో మాట్లాడాము హర్షాయ్ కోసం. బెట్టింగ్ యాప్స్ ఈయన ప్రమోట్ చేస్తున్నాడు, ఈయన ఒక నరరూప రాక్షసులాగా ఉన్నాడు, ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది యూత్ చనిపోతున్నాడని నా అన్వేషణ కంటే ముందే మేము మాట్లాడాము. అలాగే మా యువ సామ్రాట్ గారు కూడా, ఆయన కూడా మాట్లాడారు. మేమందరం మాట్లాడాం కాబట్టి నా అన్వేషణకి అదృష్టం దక్కింది, ఆయనకి ఆ పేరు అని తెలియంది. ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్, హ్యాట్స్ ఆఫ్ అండి. సో మీ తరపు నుంచి మేము నవరసాలు ఎలా ఉంటో చూడాలని పబ్లిక్ కోరుకుంటారు, నవరసాలు మీ ద్వారా చేసి చూపించాలని కోరుకుంటున్నాం. నవరసాలు ఓకే, అడుగు మరి. బాలు అయితే బాగా, బాలు రసం బాగుంది. నేను ఒక్కొక్క రసం అడుగుతా, ఒక్కొక్క రసం అంటే తే రసం ఉంది నీ దగ్గర, అన్ని రసాలు ఉన్నాయి దగ్గర, అన్ని రసాలు ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క రసం అడుగుతా, రసం చెప్పాలి, ఓకేనా? ఒక మెయిన్ గా రౌద్రం. రౌద్రం కోపం, బాగా కోపం. చేసి చూపించు ఇలా 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 నేచర్ వేస్ట్ పాడకావు. అంతే, సూపర్. హాస్యం. హాస్యం అంటే నవ్వించడం జనాలు, కామెడీ. షాక్ అయ్యారా? నేను ఉప్పల్ పలికినట్టు వచ్చారు, ఇది ముందు ఇది వెనకాల. షాక్ అయ్యారా? బాయ్. సూపర్. చాలా మంది కోపం ఇప్పుడు ఆల్రెడీ చేస్తారు కదా, నా మీదే పడ్డావా? దౌడలు వలుగుతాయి పిచ్చి పిచ్చి చేసాం అంటే ఇట్లా వస్తా కోపం. చూసావా ఎంత కోపం ఆయనకి? కరుణ, దయ, దయ అనమాట. దయ అంటే నేను నటించడం రాదు నాకు, బాధలు ఉన్నప్పుడు అప్పుడు ఏడుస్తా అంతే. ఒక చిన్న శాంపుల్, ఒక వీడియోస్ కోసం ఒకసారి కరుణ. సత్య సత్య ఇది కరుణ. ఓకే, నాకు తెలియదు. నువ్వు చచ్చిపోయావంట, కళ్ళు వచ్చింది. హలో, దీని కరుణ అంటారా ఈ రసాన్ని? ఏమంటారు? కరుణ అంటే దయ చూపడం. చూపాలి, దయ చూపేలా ఏడుమన్నది పెడుతుంటే పెట్టరా, అట్లా నామల్ చాక్లెట్ పెట్టరా, అట్లా కరుణ. నువ్వు పెట్టుకో నోట్లే. చాక్లెట్ ఆడుతున్నావు బ్రదర్, అద్భుతం. అంటే నాకు ఫోన్ వచ్చింది, ఐఫోన్ అంటా కదా, అది అద్భుతం. షాక్ అవడం. హాయ్ గాయ్స్, షాక్ అయ్యాను. దిస్ ఈజ్ నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉన్న, చాలా మంచి రోజున్న అంతే. ఓకే, భయానికం, భయం. అమ్మ నువ్వు నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, నన్ను కాపాడండి ప్లీజ్. సత్య నన్ను ఏం చేయొద్దు. శృంగారం. శృంగార వీర రారా, నా అందమంత దోచుకోరా, ఉంగించి పోరా, నా పైటనంత లాగురా. శాంతం. ఏం చేయాలి? కూల్ గా ఉండాలి. మౌనంగానే ఎదుగుమని మొక్క నీకు చెబుతుంది, వెదిగిన కొద్దే ఒదగమని నీకు నేను చెబుతున్నా. కూల్. వీరం. వీరత్వం. వీరత్వం. బాహుబలి లాగా. ఒరే కట్టప్ప, వాడిని వీడ్చండి రా, వాడిని వీడ్ చేయండి రా బయటికి. బీభత్సం సృష్టించాలి అంటే ఒక యుద్ధం అవుతుంది కదా, భీకరమైన పోరు అంటది. ఇప్పుడు యుద్ధం ఇవ్వలేదు, నువ్వు చేస్తుంటే యుద్ధం ఏం చేస్తా. యుద్ధం అంటే చాలా ఎన్ని చేసిండు ఇప్పుడు యుద్ధాలు. నీతో యుద్ధం అంటే మా ఆశమాష కాదు. సరే సార్లు ఇంక పెట్టి ఎక్కువైంది ఇంటర్వ్యూ, ఎక్కువ చూడదు. చిట్ట చివరిగా సో మెయిన్ గా ఒక విషయం అడగాలనుకుంటున్నా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంగ్లీష్. No, nothing English. You take. No, I don't chapter. What's your name? I'm this is Uppal Balo. Okay, where are you from? I'm Uppal. Which city you are from? Which city? I'm this is Uppal, rich. Uppal city. Are you original or not? Yeah, original. Are you sure? Yes. Not original. Not original. This is original. కాదు, అది కాదు, వర్జిన్ అంటాడు. సెక్స్ చేసావా చేయలేదు అంటున్నాడు. No virgin. No. Who is your favorite hero? I'm this is Prabhas. Wow, super English. Okay, who is your favorite heroine? I'm this is Anushka. Okay, who is your best comedian? This is Ali. Okay, who is your best friend? And this is Vizag Satya. Okay. Thank you. What you search in Google? I know Google. No, and this is YouTube. Not it. No education. No I'm singing, I'm dancing, and this is YouTube slaying games. అలాంటివి చూస్తాం. Okay. ఓకే, ఆట ఆడడం తెలుసా నీకు? ఏ ఆట ఆడుతున్నా? అన్ని ఆటలు ఆడి వచ్చిన. ఓకే, ఎప్పుడన్నా వైద్యసంతో ఆట ఆడేవాళ్ళు? లేదు, చాలా మందితో ఆడాను. ఓకే, అంటే ఎలాంటి ఆట? ఏ ఆట? ఎలాంటి ఆట ఆడుకుంటే అది ఆడతాను. మేమంతా యూట్యూబ్ బిగ్ బాస్ చేసాం కదా, అప్పుడు కబడ్డీ, ఖోఖో, కుర్చీ ఆట అన్ని ఆడుకున్నాం. ఓకే, సో మెయిన్ గా బిగ్ బాస్ నుంచి వచ్చింది కాబట్టి, సో బిగ్ బాస్ మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అసలు బిగ్ బాస్ నువ్వు ఏం ఎక్కుతావు, అసలు ఏం సాధిస్తావు? బిగ్ బాస్ కి వెళ్తే ఏం సాధిస్తానో, ప్రజలు నవ్వుపిస్తాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. నా వల్ల నేను ఒక పేదవాడిని, నాకు తినడానికి డబ్బులు కట్టడానికి మా అన్న పిల్లలకి ఇబ్బందిగా ఉంది, దానివల్ల వెళ్తే నాకు రూపాయలు వస్తుంది, దానివల్ల నేను బతకగలుగుతా, నేను నాకు వచ్చిన రూపాయలు 10 మందికి హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇందాక నేను మిమ్మల్ని రిసీవ్ చేసిన టైంలో మీరు ర్యాపిడోకి వచ్చారు. ర్యాపిడోకి వస్తుంటే 100 రూపాయలు యాక్చువల్ గా 100 రూపాయలు ఉంటే యాక్చువల్ వాస్తవానికి 70 రూపాయలే. సో మీరు 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు.
మీరు ఎందుకు ఇచ్చారు అడిగిన ఆయన ఒక నిమిషం వెయిట్ చేస్తున్నాడు. చేస్తుంటే అన్న ఇంకా ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు దాకా ఇస్తాం ఉండంటే ఒక నిమిషం వెయిట్ చేశాను నీకోసం. ఆయన రాలేదు. పాపం ఫోన్లో ఇంకొక 30 రూపాయలు ఇస్తామని చెప్పి టైం అయితే స్కూల్ పిల్లలకంటే ఆయన కూడా స్కూల్ పిల్లలకి ఎంత సేవ చేస్తుండో మాకు తెలుసు కాబట్టి లైట్ తీసుకుని మేము 30 రూపాయలు కూడా నెక్స్ట్ ఇస్తాం. మేము ఎప్పుడైనా అట్లా ఇస్తాం. మాకు 150 అయితే 200 ఇస్తాం, 350 అయితే 400 ఇస్తాం. మాకు ఒక 50 రూపాయలు ఈ ఆటో వాళ్ళకు కార్ వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కష్టపడి ఫ్యామిలీలో పోషిస్తారు కాబట్టి మాకు బాధ అనిపించి మేము 50 రూపాయలకి ఇస్తాం. సో వాస్తవంగా అయితే యాక్చువల్ ఆటో డ్రైవర్ డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. ఆయన కూడా మీరు డబ్బులు ఇవ్వడానికి చూసి నేను యాక్చువల్గా మీకు ఫ్యాన్ అయిపోయాను ఆ ప్లేస్ లో. ఎందుకంటే 70 రూపాయలు ఇవ్వాల్సింది అసలు రూపాయలు ఇచ్చారు చూడు. నిజంగా మేము ₹1 తినమండి. ఆయన కష్టపడి మనం తీసుకొచ్చిన ఆటోలో ఆయన నేనేమన్నా మీరు వెళ్ళండి అంకుల్ మీ నెంబర్ మా దగ్గర ఉంది మీకు అమౌంట్ వస్తుంది కానీ మోసం అయితే జరగని చెప్పాము. ఆయన ఏమన్నా అసలు అమౌంటే వద్దన్నాడు. మేమేం చెప్పాం లేదు అంకుల్ నీకు అమౌంట్ కంపల్సరీ వస్తున్నావు కాబట్టి ఎక్స్ట్రా 50 రూపాయలు ఇస్తాం కానీ నేనైతే మోసం అన్నప్పుడు మేము నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన మోసం జీవితంలో గుర్తుపెట్టకూడదు. ఇంతమందిని దించాను వాళ్ళు మోసం చేస్తాను అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఆ కాంటే ఒక 100 రూపాయలు అడగ తినొచ్చు కానీ ఆయన మోసం చేయడం మాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఎక్స్ట్రా 30 రూపాయలు వేసాము. మళ్ళీ ఆయనకు వస్తలేదు మా ఫోన్ పే పనిచేసలేదు మేము వేరే వాళ్ళు తెప్పిస్తామని చెప్పి ఆయన స్కాన్ కూడా ఎందుకు తీసుకున్నాం మేము వేస్తాం మాకు నమ్మకం ఉంది మేము అలా చేయము. మాకు ఇట్లా చాలా మంది ఏంది రాపట్లు కానీ మేము ఆర్డర్లు బుక్ చేసుకున్నప్పుడు కొన్ని మాకు పని చేయకుండా అన్న నాకైతే క్యాష్ అమౌంట్ లేదన్న నేను నెంబర్ ఇచ్చిపో నేను ఫుల్బాల్ పక్క నీకు వేస్తానని చెప్పి నేను ఇంటికి ఏం చేస్తానంటే నా నెంబర్ పని చేయడం పక్క వాళ్ళతో పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి 150 అయితే 200 వేసి అన్న మళ్ళీ కాల్ చేసి అన్న చూడండి 200 పంపించని చూసుకోండి అని చెప్పి థ్యాంక్ యూ అన్న వచ్చింది అంటారు. అట్లా చేస్తాం కానీ 150 రూపాయలు మోసం చేస్తే వాడు ఏం చేస్తారు జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు అయ్యో ఫుల్బాల్ ఇలా మోసం మనకి ఎందుకు ఒక సొమ్ము అంటే మనం ఆటో ఒకటి నడుచుకుంటూ వెళ్ళాలి. అది మా క్యారెక్టర్. మేము ₹1 10 రూపాయలు ఇస్తాం కానీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి 2000 ఇచ్చారనుకో మాకు ఒక 1000 రూపాయలు మేము తింటాం 1000 రూపాయలు మేము దానం చేస్తాం కానీ ఆ 2000 దాచుకుని మేము ఇక అది కూడా రైతులు బిల్డప్ మాకు తెచ్చుకోం అవసరం లేదు. ఎందుకంటే సస్తే ఏం తీసుకుపోం కాబట్టి మాకైతే డబ్బు మీద అనేది విరక్తి లేదు. వచ్చే రూపాయలు మేము బతకాలనుకుంటాం. కాళ్ళని తిరిగితే గొప్ప ఉప్పల్ బాలు ఫ్లైట్లో ఉంటే గొప్ప అని కాదు. మాకు మా ఫ్యామిలీ కోసం మేము బతికేది కాబట్టి మాకు నచ్చినట్లు మేము బతుకుతాం అంతే. వాళ్ళ ఇందాక మేము యూట్యూబ్ లో చూసినప్పుడు కామెంట్ నాకు చాలా బాగా అనిపించింది. ఉప్పల్ బాలు టాలెంట్ 0 క్యారెక్టర్ 100%. సారీ బాలు నేను తప్పు కామెంట్ పెట్టాను నేను తెలిసాక చాలా బాధపడుతున్నాను అంటే ఎలా ఫీల్ అవుతున్నాను? నిజంగా చెప్పాలంటే చాలా మంది ఒకప్పుడు నాకు గలీజ్గా పెట్టేది ఎన్ని రకాలుగా పెట్టేది మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా బాధపడి ఏడ్చారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బెట్టింగ్ యాప్ చేయలేదు ఉప్పల్ బాల్ గ్రేట్ రా నువ్వు అని చెప్పి అన్నందుకు ఈ నాన్ వెజ్ చెప్పినప్పటి నుంచి నాకు చాలా మంది మంచిగా పెడుతున్నారు. నాకు లక్షలు కోట్లు 10 రూపాయలు ఎవరు సహాయం చేయకుండా పర్లేదు కానీ నాకు బ్యాడ్ కమెంట్స్ పెట్టకుండా అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు అదే 100 కోట్ల ఆస్తి నా లైఫ్లో అనుకుంటున్నా. అదొక్కటే మెయిన్. నేను ఏడ్చిన బాధ ఏంటంటే మా ఇంటి వాళ్ళు అవి చదివి ఇప్పుడు మా అక్క కూడా చదువుకుంటున్నాడు ఇంటర్, మా చెల్లి వాళ్ళ మా హస్బెండ్ ఉంటాడు, మా బావగారు చదువుకున్నారు, మా చుట్టాల అమ్మాయిలు డాక్టర్లు చదువుతున్నారు. వాళ్ళు నా కామెంట్ చూసి ఏంటి మామ ఇంత చీప్గా నేను అంటున్నాను బాధపడతారని నా ఫీలింగ్. ఇప్పుడు మంచి పెడుతున్న వాళ్ళు సంతోషపడుతున్నారు. నాకు ఎవరు ఏమి ఇవ్వకుండా సరే సాయం చేయకుండా సరే కానీ బ్యాడ్ కమెంట్స్ పెట్టకుండా నన్ను గౌరవిస్తున్నారు కదా బాలన్న గ్రేట్ నువ్వు అని అది నాకు చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చచ్చేదాకా నేను మంచి పేరు తెచ్చుకుని చచ్చిపోవాలనుకుంటున్నా కానీ బ్యాడ్ చేసి నేను అలా పోవాలనుకోలేదు. సత్య గారు పక్కన బాలు కాబట్టి అడుగుతున్నా. సో బాలు లోపల నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంది? అసలు ఈ నచ్చిన క్యారెక్టర్ అంటే నేను ప్రతి ఒక్క ఇంటిలో చెప్తున్నాను బాలులో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. వాళ్ళ అక్కలది ఒక ఫ్యామిలీ, వాళ్ళ చెల్లెలది ఒక ఫ్యామిలీ, వాళ్ళ అన్నయ్యలది ఒక ఫ్యామిలీ, వాళ్ళ మదర్ది ఒక ఫ్యామిలీ, ఈయనది ఒక ఫ్యామిలీ, మొత్తం 5 ఇల్లు అనుకోవచ్చు మనం. ఈ 5 ఇల్లు పెంచి పోషించేది ఈయనే. నేను చాలా ఈ ఇంటర్వ్యూ కాదు 5 సంవత్సరాల క్రితం సుమన్ టీవీలో కూడా చూడండి ఏం బాలు అదే చెప్పా కదండి. ఆయన నచ్చే క్వాలిటీ అది ఎవరికి మోసం చేయాలని అనుకోడు, నలుగురిని నవ్వించాలని అనుకుంటాడు. అందుకు గెటప్ ఆర్టిస్ట్ గా మారాడు. చాలా మంది ఆయన గెటప్ ఆర్టిస్ట్ గానే గుర్తించారు కనుక మల్లెమలాకి వెళ్ళినా ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఏ ఈవెంట్స్కి వెళ్ళినా సారీలో రమ్మంటున్నాడు. ఈ జస్ట్ గెటప్ ఆర్టిస్ట్ అంతే. దానికే చాలా వల్గర్ కామెంట్స్ పెడతారు, దానికోసం బాధపడుతుంటాం మేము అప్పుడప్పుడు. నచ్చింది వన్ క్వాలిటీ ఒక పాయింట్ దగ్గర నచ్చని క్వాలిటీ అది కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఈయన ఒక రేంజ్ లో ఒక లెవెల్లో ఉన్నాడు కదా. కొంతమంది చీప్ గా చిల్లర మనుషులతో వీడియోలు చేయడం, వాళ్ళతో మాట్లాడటము, అలా చేస్తుంటాడు. వద్దు నీ లెవెల్ నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. నువ్వు ఒక రేంజ్కి వచ్చావు కదా. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే ఏంటంటే చిల్లర రోజులతో తిరిగితే వాళ్ళందరూ చూస్తారు కదా వీడు చిల్లర రోజులతో తిరుగుతాడు మళ్ళీ ఎక్కడికి వచ్చి చిల్లర చేస్తాడు అనుకుంటారు. కనుక బాలు నువ్వు మన నాన్ వెజ్ తో ఈయన ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఫస్ట్ సంతోషించింది నేనే. ఫోన్ చేసి కూడా చెప్పాను బాలు ఇది నీ రేంజ్ ఇది నీ ర్యాంక్. ఎందుకంటే నాన్ వెజ్ కి 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన ప్రపంచ యాత్రికుడు. ఇట్లాంటి వాళ్ళతో నువ్వు సత్సంబాలు కొనసాగించని చెప్తాను నేను. ఇంకెప్పుడు పెద్ద వాళ్ళతో ఉండాలని కోరుకుంటా కానీ ఏంటంటే వాళ్ళతో వెళ్ళడం నాకు ఇష్టం ఉంటుంది. నా కోరిక ఏంటంటే సత్య పాయింట్ అది నా పాయింట్. నేను చిల్లరోళ్ళని కాదు, భారతదేశంలో ఎవరితోనే రీల్ చేస్తా నాకు ఎవరైనా అభిమానమే. వీళ్ళు చిల్లరోళ్ళని వీళ్ళతో కలవకుండా రిచ్ పీపుల్ తినాలి నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను రోడ్ మీద పోతే 100 మంది అదే బ్రోతలు అని అనుకోవచ్చు. నువ్వు నీకు నచ్చకపోతే
నచ్చకపోవచ్చు, నాకు నచ్చారు. I don't like. ప్రతి ఒక్కరు దిగుతారు, ప్రతి ఒక్కరు కావాలి. నేను అందరూ అభిమానిస్తాను కాబట్టి అందరితో కావాలని కోరుకుంటా. ఈ మధ్య ఇప్పుడు బాలునే ఒక తమ్ముళ్ళగా నువ్వు మోటివేట్ చేస్తున్నావా, లేకపోతే బ్రదర్ లాగా, లేకపోతే ఫ్రెండ్షిప్ లాగా, లేకుంటే ఒక లవర్ లాగా, ఏ రకంగా నువ్వు ఒక ఫ్రెండ్ లాగానే మోటివేట్ చేస్తాను. నువ్వు బ్రదర్ అనుకోవచ్చా? మా ఇద్దరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాకపోతే లవర్స్ కావడానికి మేమేం చేసుకుంటామని. సో ఇది అండి మనం ఈరోజు వైజాగ్ సత్యతోని ఉప్పల్ బాలతోని మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు చాలా వాళ్ళ బాండింగ్ గురించి చెప్పడం కానీ, సొసైటీ గురించి చెప్పడం కానీ చాలా బాగా నచ్చింది. సో మీకు ఏ మాట్లాడాలంటే కామెంట్ రూపంగా తెలియాలని మనసుకు దొరకడానికి చూస్తూనే ఉండండి LGTV. మీ పవన్ కుమార్. థ్యాంక్ యూ పవన్. నమస్తే. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Thank you. Hey guys, please do subscribe LGTV. Have a good day. Thank you.